కాంగ్రెస్ ఆధిక్యతలో ఉన్న ఇంకొక స్థానం ఇల్లెందు. ఇల్లెందులో మొత్తం 22 స్థానాలు ఉన్నాయి, 22 వార్డులు ఉన్నాయి. అక్కడ చెప్పాలంటే 12 అనేది మ్యాజిక్ ఫిగర్ అవుతుంది. 12 స్థానాలు ఎవరు వస్తే వాళ్ళకి మున్సిపల్ చైర్మన్ పదవి వస్తుంది. కానీ అక్కడ అనూహ్యంగా కాంగ్రెస్కి 20 స్థానాలు ఉన్నాయి. ఇక అక్కడ ఏమీ డౌట్ లేదు, అసలు పార్టీ కాంగ్రెస్ గెలుస్తుందా లేదా అనే పరిస్థితి లేదు. అయినా కూడా అక్కడ ఎందుకు వాయిదా పడింది? మనకున్న అంతర్గత సమాచారాన్ని బట్టి ఇక్కడ కూడా 2 గ్రూపుల మధ్య పోటాపోటీ జరుగుతుంది. ఎవరైతే అక్కడ 2 గ్రూపులకు చెందిన నాయకులు అక్కడ ఈ చైర్మన్ పోస్టుని కోరుకుంటున్నారు. ఎవరైతే లీడ్లో ఉన్నారు, ఎవరైతే మాకు కావాలని పట్టుబడుతున్నారో వాళ్ళకి 2వ గ్రూప్ నుంచి ఒక డిమాండ్ వచ్చింది. మీకు ఈ మున్సిపల్ చైర్మన్ పదవి మీకు మేము ఇవ్వాలి అంటే మాకు ఇంత అమౌంట్ కావాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న సమాచారం బట్టి దాదాపు 1.5 నుంచి 2 కోట్లు ఇంకొక వర్గానికి కానీ మీరు డబ్బులు సర్దుబాటు చేయగలిగితే, రేపటిలోగా మీరు డబ్బు మాకు సర్దుబాటు చేయగలిగితేనే సేమ్ ఒకే పార్టీలో 2 గ్రూపుల్లో ఒక గ్రూపు ఇంకో గ్రూపుని డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టుగా ఒక వార్తలు అయితే వస్తున్నాయి.